సార్, ఇస్లామిక్ దేశాలు సున్నీ షియా విద్వేషాలను పక్కన పెట్టి మరి ట్రంప్ని ఇరాన్ మీద దాడి చేయొద్దు అని చెప్పి హెచ్చరించారు. అంటే ఈ దేశాలు ట్రంప్కి వ్యతిరేకంగా మారాయనుకోవాలా? ఈ దేశాల వైఖరి ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చేద్దామని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూస్తుంది. ఎందుకంటే అమెరికా మాట వినని ప్రభుత్వమే ఇస్లాం షరియత్లా పరిపాలించే ఇస్లామిక్ ఆయితుల్లా అలీ ఖైమనీ ప్రభుత్వం. 1979లో అది అధికారంలోకి వచ్చింది. అప్పుడు అమెరికా ఫేవరబుల్నే షా ప్రభుత్వాన్ని కూల్చి అప్పటి నుంచి అమెరికా చేయని ప్రయత్నం లేదు, ఇజ్రాయెల్ అమెరికా కలిపి. మరి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఎందుకు చేయలేదు అంటే, ఒకప్పుడు ఇప్పుడు సౌదీ అరేబియా ఒక సున్నీ నేషను, అదే జీసీసీ కంట్రీస్ అంటారండి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న ఈ సౌదీ అరేబియా, బహ్రైన్, కువైట్ నుంచి ఇటు యుఏఈ, ఈ దేశాలన్నీ జీసీసీ కంట్రీస్ అంటారు. ఇదంతా ఇరాన్కి బద్ధ శత్రువులు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ షియా కంట్రీ, ఇరాన్ అనేవి సున్నీ షియా నేషన్స్. ఈ సున్నీ షియా అనే డివిజన్ ఉన్నప్పుడే అమెరికాకి అక్కడ గల్ఫ్లో ఉండగలిగిద్ది అనమాట. ఇప్పుడు ఏం జరిగింది, ఇరాన్ మీద దాడి, అమెరికా దాడి అంటే ఈవెన్ సౌదీ అరేబియా నేతృత్వంలోని సున్నీ దేశాలు కూడా ఉనికిపోయినాయి. ఎందుకంటే ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తే అది ఎలా అవుతుందంటే, నేను చాలాసార్లు చెప్పాను, అది ఒక క్రూసేడ్గా మారిపోతుంది అనమాట. మధ్యయుగంలో మనకి బైజెంటైన్ ఎంపైర్ నుంచి, ఈ కాన్స్టాంటినోపిల్ నుంచి టర్కీ, ఆ సామ్రాజ్యాలు ఉండేవి అనమాట. అప్పుడు మత యుద్ధాలు జరిగాయి. జార్జ్ డబ్ల్యూ బుషే 2001లో 3 టవర్స్ మీద అటాక్ జరిగినప్పుడు ఆయనే మాట్లాడాడు, ఇది ఒక క్రూసేడ్ అంటూ అమెరికా అధ్యక్షుడే మాట్లాడాడు. ఇప్పుడు నేను ఉపయోగించేది కాదండి. క్రూసేడ్స్ అంటే మత యుద్ధాలు అనమాట. మత యుద్ధాలంటే క్రైస్తవులకి ఇస్లాంకి జరిగే యుద్ధాలన్నీ ఏ కారణాలున్నా ప్రధానమైన కారణం ఏంటంటే మత యుద్ధం. అది అమెరికా నేతృత్వంలోని వెస్ట్రన్ కంట్రీస్కి ఇస్లామిక్ దేశాలకి మధ్య జరిగే ఏ కారణం ఉన్నా అది మత యుద్ధాల పరంగా చూస్తేనే అసలైన కారణం అర్థమవుతుంది మనకి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అది ఒక మత యుద్ధంగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ మీద అటాక్ చేస్తే అమెరికా వచ్చి ఇరాన్లో ఉన్న షియా ముస్లింలే కాదండి, సౌదీ అరేబియాలో ఉన్న సున్నీ ముస్లింలు కూడా తిరుగుబాటు చేస్తారు అమెరికా మీద. ఎందుకంటే ఇరాన్ అనేది ఒక విక్టిమే కాదు, ఇస్లామిక్ బ్రదర్హుడ్ని, ఇస్లాం మతాన్ని రక్షిస్తుంది అన్నట్టు ఇరానియన్ ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రోపగండా చేసుకుంది, గుర్తుపెట్టుకోవాలి. పాలస్తీనాకి సపోర్ట్ చేయడం ఏంటంటే, యెమెన్లో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడం ఏంటి, వీటన్నిటి వల్ల ఇస్లామిక్ వరల్డ్ని రక్షించేది సౌదీ కాదు, ఇరాన్. కాబట్టి ఇరాన్ను మనం సపోర్ట్ చేయాలనేది ఎంటైర్ ఇస్లామిక్ పాపులేషను, ఇది 300 కోట్ల మంది పైగా ఉన్న ఇస్లాం ముస్లిం జనాభాలో ఒక అద్భుతమైన పేరు వచ్చేసిందనమాట ఇరాన్కి. ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తే అమెరికాని ఒక వెస్ట్రన్ కంట్రీ, ఒక క్రైస్తవ కంట్రీగా చూసి మొత్తం ఇస్లామిక్ వరల్డ్ అంతా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. ఇలా సపోర్ట్ చేసేటప్పుడు ఈ సౌదీ అరేబియా సున్నీ నేషన్స్ కూడా ఇరాన్కి సపోర్ట్ చేయాలి, లేదా అమెరికాకి సపోర్ట్ చేయకూడదు. ఇక ఇలా యుద్ధం కొనసాగుతూ ఉంటే తటస్థంగా ఉన్నా, అంటే అమెరికాకి సపోర్ట్ చేయకుండా, ఇరాన్కి సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉన్నామన్నా ఇస్లామిక్ ప్రపంచం ఒప్పుకోదనమాట. ఎక్కడ మతోన్మాదం అనేది ఒకటి ప్రబలింది, మత యుద్ధంగా మారిపోయింది. కాబట్టి మతానికి ప్రమోట్ చేస్తారు. అక్కడ సున్నీ షియా ఈ విభజన అనే దానికంటే ఈ ఇస్లామిక్ క్రైస్తవ వ్యతిరేకత ఎక్కువైపోతుంది క్రిస్టియన్స్కి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎందుకు ఈరోజు సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఈ బహ్రైన్, ఈ దేశాల అమెరికా అధ్యక్షుడిని డొనాల్డ్ ట్రంప్ని ఎందుకు ఇరాన్ మీద దాడి చేయొద్దని వాళ్ళే ఒప్పించారు. ఇరాన్ భద్రశత్రువు అని. ఎందుకంటే ఇది క్రమంగా ఇరాన్ మీద అమెరికా దాడి ఎలా అయిపోతుందంటే, ఈ ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ఇరాన్ సపోర్ట్ పెరిగిపోయి ఈవెన్ MBS మహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలోని ఇది మనకి సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని కూడా అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసి కూల్చే అవకాశాలు ఉంది. దాన్నే కలర్ రెవల్యూషన్స్ అని ఒకటి వచ్చింది, మనం గుర్తుపెట్టాం. అప్పుడు వణికిపోయాయండి. ఈవెన్ టర్కీ కూడా, ఎర్డోగాన్ కూడా అమెరికాను ఒప్పించాడు, నాటో దేశం. అంటే టర్కీ కూడా రంగంలో దిగింది. ఇరాన్ చుట్టూరు ఉన్న అన్ని ముస్లిం దేశాలు యుద్ధం వద్దు అని మొత్తుకుంటే ట్రంప్ ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే అక్కడే ఎయిర్ బేస్ నుంచి అటాక్ చేయాలి. అంటే ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్ పాపులేషన్ కంట్రీస్ మోనార్కులు అంటారు, అక్కడ డెమోక్రసీ ఉండదండి. ఇది మనకు చూసుకుంటే ఈ సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రైన్, ఖతారు, ఒమన్ ఇవన్నీ ఏంటంటే ఒక మోనార్క్స్, రాజవంశాల కింద ఉంటాయి. వాళ్ళే పరిపాలిస్తారు, ప్రజాస్వామ్య ఎన్నికలు ఉండవు. ప్రజలు ఇప్పుడు తిరుగుబాటు చేస్తే ఆ ప్రభుత్వాలు కూలిపోతాయండి, అవి ఉండే అవకాశం లేదనమాట. ఏదో అలా రక్షించుకుంటారు, ఎంత ధనిక భూస్వాముల్లాగా పరిపాలిస్తూ ఉంటారు.
ఇరాన్ అనేది ఈరోజు ఇస్లాంని రక్షిస్తున్న ఒక అద్భుతమైన నేతృత్వం వహిస్తున్న ఒక దేశం అనేది ఎంటైర్ ఇస్లామిక్ వరల్డ్లో వచ్చేసింది. ఎందుకంటే మన గత 4 నెలల క్రితం జరిగిన 12 రోజుల ఇజ్రాయెల్ ఇరాన్ లేదా అమెరికా ఇరాన్ యుద్ధంలో ఇరాన్ తెగింపు, ఇరాన్ ధైర్యం వాళ్ళు ప్రజలు ఇస్లామిక్ వరల్డ్ చూశారు. కాబట్టి ఈరోజు ఇరాన్ అనేది హీరో ఆఫ్ ది ఇస్లామిక్ వరల్డ్ అయిపోయింది. కాబట్టే ఈ సౌదీ అరేబియా నేతృత్వంలోని కంట్రీలన్నీ, సున్నీ నేషన్స్ అన్నీ షియా వ్యతిరేకతను పక్కన పెట్టి మరి ఇరాన్ రక్షణకు దిగి ఇరాన్ మీద దాడి అయితే చేస్తే మేము కూడా పోతాం బాబు, ట్రంప్ అటాక్ చేయొద్దనేవి సుస్పష్టంగా చెప్పడం వల్ల ఈరోజు ఇరాన్ మీద అమెరికా దాడి చేయకుండా వెనక్కిపోయింది. అది కూడా మొండిగా ఉండే, చాలా ఆరోగ్యంగా ఉండే ట్రంపే వెనక్కిపోయాడంటే పరిస్థితి అక్కడ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ యుఎస్ఎస్ ఫోర్సెస్ కూడా, యుఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా, మిగిలిన నాటో దేశాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా ఇది కామోఫ్లేజ్ అంటే ఒక కార్చిచ్చులో తయారైపోతుంది. ఈ యుద్ధం ఎండ్ అవ్వకుండా ఒక టిల్ ఎటర్నల్గా ఉండిపోతుంది. కాబట్టి వద్దు బాబోయ్ అంటే ట్రంప్ వెనక్కి తగ్గినట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది.